తర్వాతకి వాళ్ళ అమ్మగారికి ఇట్లా హెల్త్ బాగాలేదంటే వెళ్ళిపోయింది, రావద్దండి నేను వస్తానని చెప్పి బట్టలు తీసుకుని రానని చెప్పింది. తెల్లారిని ఆమె వచ్చేసింది. వచ్చాక ఏంది మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి మనిషి అంతా కళ్ళని గురించి ఏంది ఇలా అయిపోయినావు ఏందని చెప్పి అడిగిన. అడిగితే ఏం లేదు మా అమ్మగారికి బాగానే మంచిగా ఉందన్నారు, ఒక 2 days అయితే డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి అన్నారు అని చెప్పి చెప్పింది తను. మీరు వెళ్ళలేదా మీ అత్తగారికి ఎలా ఉందో చూద్దాం? రామ నన్ను వద్దని చెప్పింది. మీరు ఫోన్ లో మాట్లాడారా మీ అత్తగారితో? అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉందని? అదే నేను చూసుకో ఏం ప్రాబ్లం లేదు, నేనే ఫోన్ చేస్తే వద్దుగానని చెప్పింది. సర్లే అని చెప్పి నేను ఇక ఆమె వస్తుంది కానీ చెప్పి తెల్లారిని వచ్చేసింది. వెళ్దాం ఇద్దరం కలిసి హాస్పిటల్ కంటే లేదు మా అమ్మని డిశ్చార్జ్ చేస్తాను 2 రోజులలో, అమ్మకి ఏం కాలేదు పర్లేదు బాగానే ఉందని చెప్పింది. బాగానే అని చెప్పి మా సాయంత్రకాలం మళ్ళీ యథావిధ గొడవ స్టార్ట్ చేసింది. ఎందుకంటే గొడవ స్టార్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఒక 4-5 రోజులు అంటే ఆమె సపరేట్గా వేరే బెడ్రూమ్లో పనుక్కుంటుంది గత 2 months నుంచి. నేను వేరే హాల్లో పనుక్కుంటున్నా. అయితే ఎందుకు అంటే మా ఫ్రెండ్స్తో కొంచెం ఫోన్ మాట్లాడాలి, కొంచెం పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీకి గొడవ ఏదో అంట అని చెప్పి. ఆ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా మీకు? వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా ఏదో పేరు చెప్తుంది, సౌజన్య ఏదో చెప్పి. మీకు తెలుసా వాళ్ళు? మామూలు తెలుసు, అన్నయ్య పిలిచిద్ది, మామూలు తెలుసు కానీ ఆ లేడీస్ మ్యాటర్ అని చెప్పి గదిలోకి వెళ్ళి ఒక ఫోన్, అదే మీకు తెలిసిన ఆవిడే బట్ పర్సనల్ టాపిక్ అన్నట్టు మీరు వదిలేసారు. గదిలోకి వెళ్ళి ఒక ఫోన్ మాట్లాడుకుంటుంది. నేను హాల్లో పనుకుంటున్నా. నైట్ 2 అయినా రావట్లా. అసలు ఎందుకు రావట్లే ఏందని చెప్పి ఒకనాడు ఎందుకని చెప్పి ఫోన్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. స్నానానికి వెళ్తే నేను ఫోన్ తీసుకుని చెక్ చేస్తే మొత్తం వాట్సాప్లో అన్ని చాటింగ్, వేరే పర్సన్తో మాట్లాడినట్టుగా న్యూడ్ ఫోటోలు, మొబైల్ అన్ని పిచ్చి వీడియోలు. అలాగే ఉంచుకుందా? ఒకవేళ అలా చేసిన ఆ వీడియోలు ఫోటోలు అలాగే ఉంచుకుందా ఫోన్ లో? మరి ఏమైందో ఫస్ట్ నాకు ఎప్పుడు అనుమానం రాలేదు. మామూలు ఎప్పుడైనా ఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ ఫస్ట్ ఎంటీ అవ్వపడదు. నాకు ఏంటి నంబర్లన్నీ ఎంటీ అని అంటే మొత్తం నేను క్లియర్ చార్జ్ చేసిన అని చెప్పింది. సర్లే అని చెప్పి కొన్ని రోజుల తర్వాతకి నాకు కొంచెం అనుమానం స్టార్ట్ అయింది. నాకు ఫోన్ తీసుకుంటే వాట్సాప్ లో మొత్తం ఇవన్నీ నాకు కనపడ్డాయి. అంటే న్యూడ్ వీడియోస్ అంటే ఈవిడ వేరే వాళ్ళవా లేదంటే తనే కొన్ని పిక్స్ ఉంది, కొన్ని పిక్స్ డిలీట్ చేసింది, కొన్ని ఉన్నాయి అనమాట. మన డిలీట్ ఫ్లోలో చూస్తే కనపడ్డాయి. వేరే వాళ్ళు ఉన్నారా? తన ఒక్కతే ఉందా ఆ ఫోటోలు వీడియోల్లో? వేరే పర్సన్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి ఉన్నాడు. మొత్తం అన్నిట్లో ఒకే అబ్బాయి ఉన్నాడు. ఇక వచ్చినాక అడిగిన, మీ వైఫ్ ఇంకొక అతను కలిపి ఉన్న న్యూడ్ ఫొటోస్ ఉన్నాయా? న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. ఆ అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడినట్టుగా, కొంచెం చాటింగ్, లవ్ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్టుగా, అబ్బాయితోని కొంచెం ఫిజికల్ గా రొమాన్స్ గురించి మాట్లాడుతున్నట్టుగా అవన్నీ ఉన్నాయి. ఇక న్యూడ్ వీడియోలో దొరికినాక ఇంకా అవన్నీ ఉంది, అది దాటేసి మాట్లాడితే. అయితే వచ్చాక టెన్షన్ పడుతుంది. ఏంది అని అడిగితే కొంచెం గొడవ అయింది. ఎందుకు ఇలా వెంటనే అడిగేసిన ఏంది బుజ్జి అన్ని ఏంది అని అంటే ఫస్ట్ ఏం మాట్లాడలా. తర్వాతకి కొంచెం నాకు కోపం వచ్చి లాగిపెట్టి కొట్టిన. ఏంది అన్ని ఏంది కథ, ఏంది వ్యవహారం ఏంది అన్న అంటే అసలు నువ్వు ఇలా ఇట్లా చేస్తా అనుకోలేదు, ఏంటి ఆ ప్రాబ్లం, నా వల్ల నీకు ఏంటి ప్రాబ్లం, ఏంటి సాటిస్ఫై అవ్వట్లేదా, ఏంటి ఏమైనా డబ్బులు తక్కువ అయినాయా ఏంటి అది అంటే అసలు నాకు నువ్వు అంటే ఇష్టమే లేదని చెప్పింది. మా అమ్మ నాన్న ఏదో పిల్లలు లేకపోయినా పర్లేదు, నువ్వు నేను ఉంటే చాలా ఫస్ట్ ఎందుకే అట్లా అంటున్నావు అంటే పిల్లలు లేకపోయినా పర్లేదు నాకు నువ్వు ఉంటే చాలా బాగా అన్నావు, సడన్ గా ఏంటి ఎట్లా చేస్తున్నావు అంటే అసలు నాకు ఇష్టమే లేదు, మా వాళ్ళు సంసారం ఆగం చేసుకోమాక అని చెప్తున్నారు అని చెప్పి ఉంటున్నా. ఏదో నీకు జాబ్ ఉందని, నాకు శాలరీ జాబ్ సాఫ్ట్వేర్ అని చెప్పి చేశారు, నాకు ఇష్టమే లేదు, నాకు అసలు ఎందుకు వాళ్ళు సంసారం ఆగం చేసుకోవద్దు అని అన్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి చెప్పింది ఆల్రెడీ అమ్మాయి వెళ్ళి నాకు ఈ పెళ్ళి వద్దనో లేదంటే నా భర్తతో ఈ ప్రాబ్లం ఉందని చెప్పిందా? ఏమండి అది నాకు కూడా తెలియదు ఆ విషయం అసలుకి. సరే మా వాళ్ళ గురించి ఉంటున్నాను ఈ కాపురంలో, లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్ని. అవునవును చెప్పేసింది. ఏంటి నా వల్ల ప్రాబ్లం ఏంటంటే ఏం చేస్తే నీకు పిల్లలు పుట్టరన్న డాక్టర్ కనుక్కున్న పర్సనల్ గా, నీకు పిల్లలు పుట్టరన్నారు, స్మిర్కౌంట్ తక్కువ పిల్లలు కన్నా అన్నారు, మరి నాకు పిల్లలు కావాలి అని చెప్పి ఆ అబ్బాయితో నేను మాట్లాడుతాను, ఆ అబ్బాయిని లవ్ చేస్తాను. ఆ అబ్బాయి ఎప్పటి నుండి పరిచయం, ఎలా పరిచయం? ఆ అబ్బాయి గత 2-3 years నుంచి పరిచయం అంట. మీ పెళ్లికి ముందు నుంచేనా? పెళ్లికి ముందు నుంచే పరిచయం. కానీ ఫస్ట్ 2 years అయితే నీతో బానే ఉంది. నాతో బానే ఉంది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం తెలిసిందో ఇక ట్రాక్ తో సైడ్ వెళ్ళిపోయింది. నువ్వు జాబ్కి వెళ్ళిపోతున్నా కానీ ఇవన్నీ నడుస్తూనే ఉందని నాకు తర్వాత తెలిసిందిలేండి. కానీ ఇద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారా, ఏమైనా గొడవ దూరంగా ఉంటున్నారా? ప్రజెంట్ కి అయితే ఇప్పుడు మేము కలిసి ఉంటున్నాండి. సార్ మీతో పాటు మీ వైఫ్ వచ్చిందా? మా వైఫ్ వచ్చిందండి. పెళ్లికి ముందే ఉందా మీ రిలేషన్షిప్? మాది లేదండి, తనతో ఉంది. ఉందా? మరి వాళ్ళిద్దరు మీకంటే ముందు పెళ్లి చేసుకున్నారేమో, పెళ్లి అయిందా వాళ్ళకి లేదా? ఏమోండి అది కూడా తెలియట్లేదు నాకు. అది కూడా తెలియదు కానీ పెళ్లికి ముందే ఆ అబ్బాయితో లవ్ లో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది. తర్వాతకి వాళ్ళ తనే చెప్పిందా పెళ్లికి ముందే? నీ పెళ్లి చెప్పేసింది, నాకు తనే కావాలి, నాకు తన దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు తనే చేసుకోలేకపోయింది, నిన్నెందుకు చేసుకుంది? ఏమో తన దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి 2 days తర్వాతకి ఒక రోజు అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఒక 2 days వెళ్ళిపోయింది. నువ్వు అడిగిన 2 days కొట్టి అడిగినాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అబ్బాయి దగ్గర నుంచి వీడియో కాల్ చేసింది నాకు. అబ్బాయిని ఇట్లా దగ్గర తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నట్టు వీడియో కాల్ చేసింది.
నా ఫోన్తో బలకొట్టేసుకున్నా కోపానికి. ఉమ్. ఎందుకు ఇట్లా చేస్తాను, ఏంటి నీ ప్రాబ్లం అంటే నాకు నువ్వు వద్దు అని చెప్పింది ఒకటే మాట. వాళ్ళ అమ్మతో మాట్లాడారా మీరు మీ ఇంట్లో? నేను మాట్లాడినా, వాళ్ళ అమ్మ నాతో మాట్లాడితే ఏంటంటే ఏమన్నా మా అమ్మాయి నేను గద్దిస్తాను ఏంటని చెప్పి అన్నారు, కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు. అంటే వాళ్ళకి ముందే తెలిసేమో ఈ అబ్బాయి ఉన్నాడు అమ్మాయి జీవితంలో. అదే అండి నా మీ జీవితంలో ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయం? మా ఇంట్లో తెలిసింది. వాళ్ళు ఏమంటున్నారు? వదిలేరా అని చెప్తారు కదా. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి గట్టిగా పంచాయతీ పెట్టి అసలు ఏంటి అమ్మాయి ఎందుకు చేస్తుంది, పంచాయతీ పెట్టినా ముందే చెప్పాలి కదా, ఎందుకు మోసం చేస్తారని చెప్పి. కరెక్టే, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టినాక తెలుద్దాం అంటున్నారు. ఏమన్నారు వాళ్ళు? ఎవరు ఇప్పుడు పెద్ద మంచి పంచాయతీల్లో ఏమన్నారు? వాళ్ళు కూర్చొని పంచాయతీ పెట్టించి మాట్లాడదాం అన్నారు, కానీ ఈ అమ్మాయి ప్రెసెంట్కి అయితే వెళ్ళిపోయింది. 2 days దాకా వెళ్ళిపోయింది. అబ్బాయి నాకు కావాలంటుంది. పిలిపి అంటే నా అబ్బాయిని చేసుకుంటా, నాకు నువ్వు వద్దని చెప్పి అంటుంది. ఏంటో ప్రాబ్లం అంటే నీకున్న సమస్యని చెప్తా అంటుంది. నాకు అబ్బాయి దగ్గర మ్యాటర్ ఉంది, డబ్బులు అయిపోయి నాకు అబ్బాయి కావాలి. అబ్బాయి మామూలుగా ఏదో అంటే ఏం మ్యాటర్, పిల్లగానే మ్యాటరా? ఇక పిల్లలగానే మ్యాటర్, తన వల్ల ఫిజికల్ గా సాటిస్ఫై అవుతుంది, నా వల్ల కావట్లేని చెప్పేసింది డైరెక్ట్ గా. ఒక మగాడిగా నేను జీర్ణించుకోలేకపోతున్నది. నాకు మీరే న్యాయం తెచ్చాలి మేడం. ఇక్కడ వరకు దేనికి వచ్చారు? దానికోసం వచ్చిన. ఏం కావాలి మీకు? తన వద్దు, దానికి ఏ శిక్ష వేస్తారో నాకు తెలియదు. వద్దు, నీ భార్య నీకు వద్దు. నాకు వద్దు, ఎందుకంటే ఈ లవ్ మ్యారేజ్ మీద నమ్మకం లేకనే ఎరేవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఎరేవ్ మ్యారేజ్ చేసుకున్నాక తను ఇంత దారుణంగా మోసం చేసిద్దని అనుకోలేదు. సరే ఇప్పుడు మీరు ఎలాగో తను వద్దనుకుంటున్నారు, డివోర్స్ ఇచ్చేస్తే సరిపోయేది కదా. ఆ డివోర్స్ కూడా అది మీ ద్వారా నాకు జరగాలని చెప్పి మీ కాడికి వచ్చిన. ఎందుకు ఆవిడ ఏమైనా డిమాండ్ చేస్తుందా? నాకు ఏమంటుందంటే ఒకవేళ నాకు ఈ విడాకులు ఇస్తే, విడాకులు కాక నాకు నువ్వు ఉండాలి, వాడు ఉండాలి అని చెప్పి మాట్లాడుతుంది. ఓహో, విడాకులు ఇవ్వను కానీ నేను ఇద్దరితో ఉంటాను అంటాను. అంటే డబ్బు పరంగా నాకు ఉండాలి, నువ్వు కావాలి, ఫిజికల్ పరంగా ఆ అబ్బాయి కావాలని చెప్పి మాట్లాడుతుంది. ఇద్దరు కావాలి ఆవిడకి, డివోర్స్ మాత్రం ఇవ్వదు. నాకైతే ఆ అమ్మాయి వద్దు మేడం. అమ్మాయితో నుంచి నాకు డివోర్స్ కావాలి. అమ్మాయికి ఏ శిక్ష చేస్తారో నాకు తెలియదు, నాకు మీరే న్యాయం తెచ్చాలి. వాడు ఏమంటున్నాడో తెలుసా మీకు? వాడితో మాట్లాడారా? వాడితో మాట్లాడితే అరే నాకు నీకు పెళ్లి కాక నుంచి మా ఇద్దరు లవ్ నడుస్తుందిరా, వాళ్ళ అమ్మ నన్ను టార్చ్ తట్టుకోలేక నేను చేసుకుంది. వాడు అదే చెప్తున్నాడు, కానీ నువ్వు ఉండు నేను ఉండు అని అంటున్నాడు వాడు, లేదంటే నువ్వు డిలీట్ అంటున్నాడా? వాడే మాట్లాడలేక ఈ అమ్మాయి అంటుంది. ఈవిడ ఇలా మాట్లాడితే ఇంకా ఆయన ఏం చేస్తారు? ఎందుకంటే నాలాంటి చాలా మంది అబ్బాయి సఫర్ అవుతున్నారు ఇట్లనే. సరే ఇక్కడ మీ ఆవిడ కూడా వచ్చింది, ఒకసారి పిలుస్తాను స్టేజ్ మీదకి. పిలవండి మేడం. అనిత గారు రండి. నమస్తే అమ్మా. అనిత గారు, సో ఇందాకటి వరకు మీ వారు చెప్పిందంతా కూడా మీరు విన్నారుగా అక్కడ కూర్చొని? విన్నా మేడం. మీ సమాధానం ఏంటి? ఆ సమాధానం ఏం లేదు మేడం. నాకు మీకు నిజంగానే వేరే వాళ్ళతో సంబంధం ఉందా? ఏం లేదు మేడం. తను అలాగనే చెప్తాడు. అసలు ఆయన్నే ఏదో తెలియని బాధతోటి బాధపడుకుంటూ ఇంకా నా విన్నే చాడీలు చెప్పడము అది ఇది అమ్మా న్యూడ్ ఫోటోలు ఉన్నాయంట. లేదు మేడం, అసలు అలాంటి నా దగ్గర ఫోను తన దగ్గరనే ఎప్పుడు చెక్ చేస్తుంటాడు. ఎప్పుడు నేను పడుకున్నా కూడా వచ్చి తిన్నవారా అది అని చెప్పి మంచిగా చూసుకుంటాడు. కానీ నాకు అలాంటి ఫోన్ ఖరాబ్ అయినా కూడా నీకు ఫోన్ కావాలా వేరే తెచ్చి పగిలిపోయినా కూడా కోపం వచ్చి కొట్టేసినా కూడా నేను ఓదార్చుకుంటా. అలాంటప్పుడు తను ఎంత ఈర్ష తెచ్చుకున్నా కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా నేను బావ ఇట్లా వెళ్తున్నా అంటే కూడా పంపిస్తాడు. అలా ఏం లేదు మేడం. ఆయన అదే చెప్తున్నాడు, మేము అన్యోన్యమైన దంపతులు అండి 2 years. 1 year నుంచే నీ క్యారెక్టర్ లో తేడా వచ్చింది, గంటల ఫోన్ మాట్లాడతావట. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతా మేడం నేను. ఫ్రెండ్స్ వరకు కూడా మీ ఆయన ఏమనలేదు కదమ్మా, మాట్లాడుకో అని చెప్పేసి కదా బయటకు వచ్చి పడుకున్నారు. బట్ వేరే అబ్బాయితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు అంటే బాయ్స్ కూడా ఉంటారుగా మేడం, బాయ్స్ కూడా ఫ్రెండ్సే అంటే నువ్వేం వర్కింగ్ ఉమెన్ కూడా కాదు కదా, ఇంట్లోనే కదా ఉంటావు. ఇంట్లోనే ఉంటా గానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా కొన్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.